పొన్నూరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైసీపీ నుంచి తనని ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అంబటి మురళి బిగ్ టీవీతో పేర్కొన్నారు. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి అన్ని వర్గాలను కలుపుకొని పోతాను అంటున్న అంబటి మురళితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన 8వ లిస్టులో పొన్నూరు నుంచి అంబటి మురళిని ప్రకటించడం జరిగింది. వైసీపీ అభ్యర్థిగా ఆయన మనతో ఉన్నారు. అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన ఫీలింగ్ ఎలా ఉందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అనేక మంది అసంతృప్తులు, అనేక మంది పోటీ పడ్డటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీలో మీకు అభ్యర్థిగా రావడం ఏ విధంగా ఫీల్ అవుతుంది? ముందుగా సాంప్రదాయేతర రాజకీయాల నుండి జగనన్న సంక్షేమమే దిశగా గత సంవత్సరం నుంచి గ్రామాన బడుగు బలహీన ముస్లిం మైనారిటీ వర్గాలకు జగన్నామ సంక్షేమం శిబిరాలను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక మంది బీదాబిక్కి జనానికి కళ్ళజోళ్ళు ఇవ్వడం, యాంజియోగ్రాములు చేయించడం, అదేవిధంగా సర్జరీలు, స్టెంట్లు వేయించడం, దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం, అలాగే కాలు లేని వ్యక్తులకు జైపూర్ కాలు ఇవ్వడం, ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పుతున్నటువంటి సంక్షేమ ఆంధ్రప్రదేశ్లో, సంక్షేమ రాజ్యంలో వారి సంక్షేమ రాజ్యానికి, వారి సంక్షేమ భావజాలానికి వారసులుగా నన్ను గుర్తించి పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వారి నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజకీయ ప్రక్రియల్లో జరుగుతున్నటువంటి సాంప్రదాయ రాజకీయాల్లో వారి దగ్గరికి వెళ్ళి అనేకసార్లు టికెట్ అడగడం, టికెట్ ఇచ్చే ముందు వారి అభ్యర్థి గుణగుణాలు పరిశీలన చేయడం కామన్గా జరుగుతున్నటువంటి విషయాలు. వారితో నాకు ఉన్నటువంటి సుదీర్ఘ పరిచయం రీత్యా నేను వారిని మౌఖికంగా కలిసి ఏనాడు టికెట్ ఇమ్మని వారిని అడగలేదు. వారి టికెట్ ఇచ్చే ముందు కూడా నన్ను పిలిచి నా విశ్వసనీయత గురించి వారు తెలుసుకోకుండా టికెట్ ప్రకటించి రేపో ఎల్లుండో వచ్చి కలవమని వారు చెప్పడం, ఒక కష్టపడి వారి సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకంలో తీసుకొని పోవడానికి తీసుకుపోయినటువంటి వ్యక్తులకు లభించే అరుదైన గౌరవం నాకు లభించడం ఎంతో సంతృప్తిగా ఉంది. అయితే ఇంతకుముందు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కిలార్ రోసయ్య గారు ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేసి వారికి ప్రమోషన్లుగా పార్లమెంట్ని ఇవ్వడం, నేను రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ సుదీర్ఘమైన 30 సంవత్సరాల రాజకీయ అనుభవం నాకు కుటుంబం నుంచి ఉన్నాను కనుక, నాకు అనుభవం ఉంది కనుక ఈ నియోజకవర్గాన్ని వారితో కలిసి తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నా భుజస్కంధాల మీద పెట్టారు కనుక కార్యకర్తలే దేవుళ్ళుగా, కార్యకర్తల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఇనుపడింపు చేసే విధంగా, వారికి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఈ సంక్షేమ రాజ్యంలో బీదాబిక్కి జనాన్ని ఉద్ధరించడమే నా ధ్యేయంగా పట్టుకొని ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఐక్యంగా ముందుకు తీసుకుపోతూ అనేక మంది జనసేన కార్యకర్తలు నేను చేసిన కార్యక్రమాలకు వారు మెప్పుగా నాకు సహకరించేదానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారిని కూడా కలివిడిగా కలుపుకొని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని చెప్పడంలో నాకు ఏమాత్రం అతిశోక్తి అనిపించడం లేదు. బూర్జువాలకు ఇదే అంతం, సంక్షేమానికే నేడు నాంది అని మీకు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా పొన్నూరులో పెత్తందారులపై పోరాటానికి నన్ను పనిమంతుడిగా గుర్తించి ధీమంతుడైన జగన్మోహన్ రెడ్డి బరిలోకి దింపినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, వారి నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలుపుకుంటానని, అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గానికి, మరి ముఖ్యంగా మామళ్ళపల్లి గ్రామానికి
గౌరవం పెరిగే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొస్తానని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ ప్రక్రియలో సహకరించినటువంటి వివిధ సర్వే సంస్థలకు అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లకు ప్రతి కార్యకర్తకు నా శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి తల్లికి తండ్రికి ప్రతి అక్కకి తమ్ముడికి చెల్లికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ నా గెలుపు సామాన్య ప్రజల గెలుపుగా భావించమని ఇది నాకు మరి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే 1989లో నుంచి మా ఇంట్లో అధికారం ఉంది, కానీ నా ఒంట్లో అహంకారం లేదని ఎప్పుడు అణిగిమణిగి ఉంటానని ఈ అధికారాన్ని నా ఇంట్లో తెచ్చుకున్నది కొత్త కాదు కనుక నాకు ఇది కొత్త కాదు. నా ప్రవర్తనలో మీరు ముందు ఇంకా నమ్రతను చూస్తారని, అందరినీ కలుపుకోవడంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళీకృష్ణ. ఒకవైపు టీడీపీ నుంచి సీనియర్ నేత ఉండటం జరిగింది, ఎట్లా ఎదుర్కోగలరు అనుకుంటున్నారు? 25 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి అని మరి ఇక్కడ చిత్రీకరించడం జరుగుతుంది. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకునేది ఏంటంటే, సాంప్రదాయ రాజకీయాలకు చెల్లు చీటీ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమాన్ని ఎవరు ఆదరిస్తారో వారిదే విజయం. ఇది సంక్షేమ రాజ్యం. గత 14 నెలల కాలంలో పొన్నూరు నియోజకవర్గంలో నేను సామాన్యుని హత్తుకుని నా భుజాలను ఎత్తుకొని వారి జీవితాల్లో మమేకమై వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను వారిని ఉద్ధరించినటువంటి విషయము నా సీనియారిటీ ముందు ఏ బూర్జువా తత్వం నిలబడదని, సామాన్యుని గెలిపించుకోవడంలో నేను బాహుబలినని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారి అనుభవాల్లో వారు వ్యక్తిగత లబ్ధి పొంది హోదాలు పెంచుకున్నారే కానీ సామాన్య ప్రజానీకాన్ని వారు ఆదరించినటువంటి సంఘటనలు ఏమీ లేవు. అయితే నేను మరి ముఖ్యంగా చెప్పాలంటే, రాజకీయంగా నేను విమర్శ చేయడానికి సిద్ధంగా లేదు, కానీ వారి ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ ఒక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక కళ్ళజోడు కానీ, శిబిరంలోంచి ఒక వ్యక్తికి యాంజియోగ్రామ్ కానీ, అదేవిధంగా సర్జరీ కానీ, స్టంట్ కానీ వేసిన దాఖలాలు లేవు. అనేక వేల మంది ప్రజానీకం ఇక్కడ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే 25 సంవత్సరాలు రాజకీయంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి కనీసం చిల్లర డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేడు అంటే ఆ బూర్జువా తత్వం ముగిసింది. కొత్త పాలనకు అంకురార్పణం జరగబోతుంది. ఖచ్చితంగా ఈ బూర్జువాల్ని నా కార్యకర్తలు మొదటి రౌండ్లోనే ఓడిస్తారనే ఆత్మవిశ్వాసంతో నేను పనిచేస్తూ ఉన్నాను. 14 నెలల నుంచి అదే విశ్వాసంతో నేనున్నాను. ఈ 2 నెలల తర్వాత విజయ పరంపర కొనసాగించి మరొకసారి మీ ముందు ఈ విషయాన్ని నిరూపిస్తానని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సార్, మీరు అన్నట్టు సాంప్రదాయ రాజకీయాలకి మార్పుగా బీసీలకు కానీ కాపులకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈసారి సీట్లు ఇవ్వడం జరిగింది వైసీపీలో. కాకపోతే మరోవైపు జనసేన పార్టీ అసలు కాపులు అనే వ్యక్తులు వైసీపీతో లేరు అనే విధంగా అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఇటీవల మాజీ శాసనసభ్యులు కాపులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు నేను మీడియాలో చూడడం జరిగింది. అవి నేను కొంతమంది వ్యక్తులను అడిగితే వారు అన్నారని. అంటే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకునేది ఏంటంటే, సమాజంలో ఉన్న ప్రతి కులానికి ఆత్మగౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చి వారు ఆర్థికంగా లబ్ధి చేశారో చేయలేదో అనే దానికంటే వారు ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారనే దానిలో నేను ఏమాత్రం అతిశయోక్తి ఉందని నేను అనుకోవడం లేదు. అదేవిధంగా ఏ కులంకైనా ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యక్తి ఆ కులపు తుఫాన్లో కొట్టుకుపోక తప్పదని కాలం నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి నరేంద్రకు ఓటు వేయడానికి జనసేన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఈ కాపు సామాజిక వర్గం అనేక సార్లు వారికి ఓటు వేయడం, వారి విజయం సాధించడం జరిగింది. వారి ఆత్మగౌరవాన్ని, కాపుల ఆత్మగౌరవాన్ని, జనసేన పార్టీలో ఉన్న యువకుల ఆత్మగౌరవాన్ని నేను 14 నెలల కాలంలో నేను ప్రవర్తించిన తీరు, అదేవిధంగా
గుంటూరులో నిర్మించినటువంటి కాపు హాస్టల్కి నేను భూరి విరాళం ఇవ్వడమే కాకుండా కాపుల ఆత్మగౌరవాన్ని నేను ఇనుమడింపజేశాను కనుక కాపులు వారు జనసేన అయినప్పటికీ వారు తెలుగుదేశం అయినప్పటికీ నా పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో ఉన్నారని 95% కాపు సామాజిక వర్గం ఓట్లు అంబటి మురళీకృష్ణకి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి సంకేతాలు నాకు ఉన్నాయి కనుక అది గుర్తెరిగి నేను వారికి నమ్రతగా మసులుకుంటానని ఆ విజయం సాధించడంలో నేను ఎట్టి అహంకారానికి పోకుండా ఖచ్చితంగా నేను సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. సార్, ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పటి నుంచి మీ కార్యాచరణ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది? ఈ నియోజకవర్గంలో నా కార్యాచరణ 14 నెలల క్రితమే ప్రారంభమైంది. ఇంటీరియంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ కోఆర్డినేటర్గా అభ్యర్థిగా నియమించడం తప్ప నేను ఎప్పుడో కార్యక్రమాలు చేశాను. గ్రామాన వారి ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ శిబిరాల్లో పాల్గొని వారి మద్దతు తెలియచేశారు. వారి అందరినీ కూడా పార్టీలకు అతీతంగా నేను చేసే కార్యక్రమాల పట్ల ఆకర్షితుని చేసి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మలిచి మురళీకృష్ణ గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని క్రోడీకరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నియోజకవర్గంలో తీసుకురావడంలో ఏమాత్రం అపనమ్మకం లేదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది అంబటి మురళి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాంప్రదాయ రాజకీయాలకి స్వస్తి పలికి జగన్మోహన్ రెడ్డి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాననే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, పొన్నూరు నియోజకవర్గం నుంచి.